స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మరియు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీనా గారు, అలానే ఈ మధ్య రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ని నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కనీసం సొగమైన బోగస్ ఓట్లు రాష్ట్రం మొత్తం మీద తీసేయడంతో పాటు మా పర్చూరు నియోజకవర్గంలో కూడా అత్యధికంగా 13,558 ఓట్లు తొలగించబడినాయి. అతి కష్టం మీద వైఎస్ఆర్సీపీ డిఎల్ఏలు టోటల్ పార్టీ వ్యవస్థ ఒక రకంగా లీగల్ బ్యాటిల్ చేసింది, యుద్ధం చేసింది. అక్రమంగా కొన్ని దశాబ్దాల నుంచి పర్చూరు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓట్లలో మా లెక్క ప్రకారం ఇంకా 60% తొలగించబడింది. మొన్న ఈ మధ్యనే మన రాష్ట్రంలో పర్యటించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా స్పష్టంగా చెప్పారు, సాధారణ నివాసిగా ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఓటు ఉంటుంది, ఒక ఓటు మాత్రమే ఉండాలని. ఇది మాకు ఉన్నంత ధైర్యాన్ని, మేము చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ఒక రకంగా ఊతమిచ్చినట్టయింది. ఇదే విషయాన్ని మేము 2023 మార్చి నెల నుంచి సెక్షన్ 19 ఏదైతే చెప్తుందో సాధారణ నివాసికి మాత్రమే ఆ ప్రాంతంలో ఓటు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ 100 ఎకరాల పొలం ఉండా 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా సరే అక్కడ ఓటు ఉండదు, నివాసం ఉండకపోతే అనేది నిబంధనలు స్పష్టంగా చెప్తుంది. సాక్షాత్తు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యుడే అదే మాట చెప్పాడు. మేము చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ కొంతమంది అధికారులు పెడచెవిని పెట్టారు, వితండవాదం చేశారు. ఫైనల్గా చట్టం ఎప్పుడూ డెలిబరేటెడ్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక సాంప్రదాయం కింద ఎక్కడైనా మాకు ఓట్లు ఎన్నైనా ఉండొచ్చు అనే ఒక అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో ఈ పర్చూర్లు ఇప్పటి వరకు కొనసాగినాయే తప్పితే చట్ట ప్రకారమే కొనసాగలా. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే 13,558 ఓట్లు తొలగించడం అనేది ఒక మంచి పరిణామం అయినప్పటికీ కూడా ఇంకా కనీసం 40% ఓట్లు అంటే సుమారుగా 10,000 ఓట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మెజారిటీ ఓటర్లు ఎవరైతే హైదరాబాద్లో నివాసం ఉంటూ తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని కూడా మేము సేకరిస్తున్నాము. మరలా ఇక్కడ ఓటు కలిగి ఉండి ఓటు వేయడానికి వస్తే వాళ్ళ చట్ట ప్రకారం మేము అడ్డుకునేదానికి, క్రిమినల్ కేసులు పెట్టేదానికి ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 400 బస్సులు ఈ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు, 4,000 కార్లు వచ్చాయి. ఈ 400 బస్సుల్లో 250 బస్సులను మేము ఆపగలిగాము. రేపు రాబోయే 150 బస్సుల్లో వచ్చే వాళ్ళ మీద కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి దానికి ప్రిపరేటివ్గా ఉన్నాం. మాకు ఈ అక్రమంగా ఓటేసే వాళ్ళని, విదేశాల్లో ఉండొచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటా ఎక్కడైనా హైదరాబాద్ బెంగళూరులో ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని లీగల్గా యాక్షన్ తీసుకొని డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ కానీ ఇల్లీగల్గా ఓటేసేదానికి. మొన్న వచ్చైన రాజీవ్ మిశ్రా గారు 2 మాటలు చెప్పారు. సాధారణ నివాసం ఆర్డినరీ రెసిడెంట్ క్రైటీరియా చెప్పాడు, అలానే 2వ ఓటు ఉంటే క్రిమినల్ కేసు పెట్టవచ్చు.